అరే మావా, ఒక 5,000 ఉంటే పంపరా, అర్జెంట్ రా. మన దగ్గర ఉన్నాయి గాని ఫోన్ ఈఎంఐ కట్టాలి, ఎల్లుండే. లేవని చెప్తే ఏమనుకుంటాడో ఏమో. సరే మావా, పంపుతానా. మళ్ళా రిటర్న్ ఎప్పుడు పంపుతామా? హలో హలో, ఎప్పుడు ఇస్తావని అడిగే గ్యాప్ లో పెట్టేసిండదవా. నెక్స్ట్ రేపు ఈఎంఐ ఉన్నది, వాడు నిన్ననే తీసుకున్నాడు, అడిగితే ఏమనుకుంటాడో ఏమో. సర్లే, వేరే దోస్తుగాన్ని అడుగుదాం, వాడు ఈ వారం లోపిస్తాడు కావచ్చు, అవే వెనికిచ్చేద్దాం. 1 month later. వీడు తీసుకుని నెల అవుతుంది, మళ్ళీ ఈఎంఐ డేట్ కూడా వచ్చింది. సరే, ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం. హలో మావా. హాయ్ రా మావా, ఎట్లున్నావు? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటానా. పాపం వాడే డబ్బులు పడదామని ఫోన్ చేద్దాం అనుకున్నట్టున్నాడు, అంతలోపు నేను చేశా. చా మావా, రేపు నా బర్త్డే, దాని గురించే ఫోన్ చేద్దాం అనుకున్నా. నువ్వు కంపల్సరీ రావాలి. బర్త్డే కదా, మళ్ళీ పైసలు అడిగితే ఏమనుకుంటాడో ఏమో. సరే మామా, వస్తా. హాయ్ రా మావా, ఎటు పోతాను? అదేరా, మన బంటి గాని ఇంటికి పోతానా. అరే, పోయిన సంవత్సరం ఒకటి ఎగ్జామ్ పోయింది కదా, అది రేపే, గుర్తుందా? గుర్తుంది మావా. ఈ ఎడవకి పోయిన సంవత్సరం గుర్తుంది కానీ 2 నెలల క్రితం నా దగ్గర తీసుకున్న డబ్బులు గుర్తులేవు. చీ, దీనమ్మ జీవితం. నా డబ్బులు ఇంకా అస్సామే. ఎగ్జామ్ ఉన్నాయనే తొందరలో ఫాస్ట్ గా వచ్చిన, రాయడానికి పెన్నే మర్చిపోయినా. ఈ అమ్మాయిని అడిగితే ఏమనుకుంటుందో ఏమో. టీచర్ చెప్తాను పెన్ను మర్చిపోయినామని. అరే చంటి, అటు ఇటు ఏం తిరుగుతాను? ఎగ్జామ్ రాస్తావా, పేపర్ ఇచ్చిపోతావా? వద్దులే మేడం, అసలే గరంగా ఉన్నది, పేపర్ ఇచ్చేసిపోదాం. టికెట్ 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 తీసుకొని వాళ్ళు తీసుకోవాలమ్మా. ఎక్కడికి పోవాలి? నిజామాబాద్ కో టికెట్ ఇవ్వండి. ఈ బస్సు పోయేది నిజామాబాద్ కాదు, వరంగల్ కు. అరే, ఒక బస్సు ఎక్కబోయి ఇంకో బస్సు ఎక్కిన. ఇప్పుడు అనవసరంగా బస్సు దిగితే అమ్మాయిల ముందు ఇచ్చేదిపోతుంది. ఊరికే మజాక్ చేసిన డ్రైవర్ అంకుల్. వరంగల్ కు ఒక టికెట్ ఇవ్వండి. ఇప్పుడు వరంగల్ దిగి వరంగల్ నుంచి మళ్ళీ నిజామాబాద్ బస్సు ఎక్కాలి. చెప్పు బాబు, ఏం కావాలి? అంకుల్, ఒక డజన్ ఎగ్స్, 2 కురుకురే ప్యాకెట్లు, ఒక జండు బామ్ ఇవ్వండి. 130 రూపీస్ అవుతుంది. ఇగో తీసుకో బాబు. అంకుల్, ఒక కేజీ గోధుమ పిండి, ఉప్మా రవ్వ, డెటాల్ తీసేయండి. ఈ అంకుల్ 500 తీసుకున్నాడు, ఇంకా 370 నాకే వస్తాయి. అడుగుదామా వద్దా? పైసలు పుణ్యానికి వస్తానే, పోయి అడుగుదాం. అంకుల్, డబ్బులు. బాబు, 130 రూపాయలు ఇవ్వకుండానే పోయినావా? నేను మర్చిపోయినా. తీసుకోండి అంకుల్. అడగపోయినా అయిపో, 370 రూపాయలు బావు. ఇప్పుడు అనవసరంగా 500 పోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇలా నాలా మొహమాటానికి పోయి నష్టాలను కొని తెచ్చుకోకండి ఫ్రెండ్స్.